ఎవరండి చెప్పింది సమోసాలు మైదా పిండితో చేస్తేనే క్రిస్పీగా క్రంచీగా వస్తాయని? ఇలా గోధుమ పిండితో కూడా చేసుకుంటే సూపర్ టేస్ట్ తో చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, అది కూడా స్వీట్ కార్న్ సమోసా. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అలాగే 1 స్పూన్ నెయ్యి గాని నూనె గాని వేసుకుని బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుని చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని సెపరేట్ గా పెద్ద ఉండల్లా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా పిండి చల్లుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. రెగ్యులర్ గా చపాతీని కొద్దిగా మందంగా చేస్తుంటారు. మనం సమోసా షీట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి వీలైనంత పలచగా చేసుకోవాలి. చపాతీలు రోల్ చేస్తున్నప్పుడే పెనాన్ని హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు కాకుండా 6 నిమిషం పాటు అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా నాకైతే ఒక 5-6 చపాతీల వరకు వచ్చాయి. ఎడ్జెస్ ఈ విధంగా చాక్ తో గానీ కత్తిరితో గానీ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ షేప్ లో ఉన్న ఈ షీట్ ని మిడిల్ కి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. నేను కొద్దిగా పెద్ద సమోసాలు చేస్తున్నాను కాబట్టి 2 భాగాలుగా కట్ చేశాను. 3 భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. చిన్న సమోసాలు ఎక్కువగా వస్తాయి. చూసారు కదా, సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ లోకి 2 స్పూన్లు గోధుమ పిండి, కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని ఇలా ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పు ఒలుచుకున్న స్వీట్ కార్న్స్, అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు వేసేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే 1/2 స్పూన్ చాట్ మసాలా వేసేసి బాగా కలుపుకోవాలి. సమోసాలకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ షీట్స్ ని పొట్లంలో సమోసాల ఆకారంలో చుట్టుకోవాలి. ఈ పొట్లంలోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ 1-1.5 స్పూన్ వేసేసి పిండిని చుట్టూరు అంచుల వైపు ఈ విధంగా రాసుకోవాలి. ఇది చూస్తే ఒకటి గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఆగస్టు 15కి జెండాలు ఈ విధంగానే అంటించుకునే వాళ్ళం క్లాస్ రూమ్ లో. అన్ని సమోసాలు తయారు చేసుకున్నాక వెలిగించి పెనం పెట్టేసి నూనె వేడయిన తర్వాత ఒక్కొక్కటిగా సమోసాలు నూనెలో వేసేసి పెనానికి ఎన్ని సరిపడితే అన్ని వేసుకుని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేసాం కాబట్టి సమోసాలు సూపర్ క్రంచీగా చాలా బాగుంటాయి. చపాతీ ఎడ్జెస్ మిగిలిపోయాయి కదా, ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకుని సమోసాలు వేపుకున్న నూనెలోకి వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఈ చిప్స్ చప్పగా తింటే బాగోవు కాబట్టి రుచికి సరిపడగా ఉప్పు, కారం జల్లుకుని తింటే బాగానే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేసి